Overview. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెసిబుల్ వరల్డ్. నా పేరు రవితేజ. ఈరోజు మనం జీమెయిల్. సో మీ అందరికీ తెలుసు జీమెయిల్ అంటే ఏంటో ఎవరికి చెప్పవసరం లేదు. ఈ జీమెయిల్ అనే వెబ్సైట్లో అంటే gmail.comలో ఉన్న ఒక 6 మేజర్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఒకవేళ వెబ్ యాక్సెసిబిలిటీ, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, బేసిక్ కంప్యూటర్స్ ఇలా ఏమైనా నేర్చుకోవాలని ఉంటే మన వెబ్సైట్ యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్, ACCESSIBLE వరల్డ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ కోర్స్ కావస్తే ఆ కోర్స్ని మీరు నేర్చుకోవచ్చు. ఈ కోర్సెస్ అన్నిటికీ కలిపి జస్ట్ ₹1000 పే చేస్తే సరిపోతుంది. అది కూడా లైఫ్ టైం యాక్సెస్తో. సో మీకు దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే 7731879173, 7731879173 అనే నెంబర్కి అయితే కాల్ చేయండి. యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లింక్ని నేను కింద కామెంట్లో నేను పింక్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అసలు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటో, ఆ, ఇది ఎంత ఇంపార్టెంట్ అవన్నీ కూడా మీకు తెలియాలి. యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యుఎస్, యూకే లాంటి కంట్రీస్లో యాక్సెసిబిలిటీ గా ఏదైనా వెబ్సైట్ లేకపోతే చాలా ఎక్కువ పెనాల్టీ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి యాక్సెసిబిలిటీ టెస్టింగ్కి చాలా డిమాండ్ ఉంది. ఓకే. సో మీలో ఎవరైనా సరే యాక్సెసిబుల్ టెస్టింగ్ నేర్చుకోవాలంటే మన వెబ్సైట్ ఉంది. అదే కాకుండా ఒకవేళ నన్ను పర్సనల్గా నేర్పించమన్నా సరే మీకు యాక్సెసిబుల్ టెస్టింగ్ అనేది నేను కంప్లీట్గా నేర్పిస్తాను. ఓకే. ఇప్పుడు మీకు జీమెయిల్లోకి తీసుకువెళ్తాను. అక్కడున్న టాప్ 6 మేజర్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్. ఓకే. చాలా యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయండి జీమెయిల్ అనే వెబ్సైట్లో. మనం అనుకోము జీమెయిల్ అనేది చాలా పాపులర్ వెబ్సైట్ కదా, ఇందులో ఎందుకు ఇన్నో యాక్సెసిబిలిటీస్ ఉంటాయని. బట్ ఇందులో చాలా యాక్సెసిబిలిటీస్ ఉంటాయి, ఇష్యూస్ ఉన్నాయి. బట్ నేను ఇందులో 6 ఇష్యూస్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కువగా మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ, మీరు నా వెబ్సైట్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే నాకు కాల్ చేస్తే నేను టెస్టింగ్ అనేది ఎలా చేయాలనేది ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. Screen inbox left parent. Inbox left parent. ఓకే. సో ముఖ్యంగా మనం ఇన్బాక్స్లో ఉన్నాం. System menu. Inbox left parent. 30,400. Blank. Visited say blank. ఓకే. మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా స్క్రీన్ రీడర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో స్క్రీన్ రీడర్, మీరు ఒకవేళ సైటెడ్ యూజర్స్ అయితే, మీరు ఒకవేళ ఇప్పటిదాకా స్క్రీన్ రీడర్ యూజ్ చేయకపోతే NVDA, నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్, NVDA అనే స్క్రీన్ రీడర్ మీకు ఓపెన్ సోర్స్, ఇది ఎక్కడైనా మీకు దొరుకుతుంది. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. నాలాగా టెస్టింగ్ అనేది చేయొచ్చు. మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే నా నెంబర్ తెలుసు కదా, 7731879173 అనే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా టెస్టింగ్ చేయాలనేది మీకు మొత్తం చెప్తాను. ఓకే. ఇప్పుడు ఈ ఇంత పాపులర్ వెబ్సైట్ అయిన జీమెయిల్లో మనకి చాలా యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయండి. ఓకే. ఆ, అందులో మొట్టమొదటిగా మనకి హెడ్డింగ్స్ అనేవి ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. అంటే ఒకే హెడ్డింగ్ టెక్స్ట్ని మల్టిపుల్ హెడ్డింగ్స్కి యూజ్ చేయకూడదు. ఆ, ఎందుకంటే అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్క్రీన్ రీడర్ యూజర్స్కి అర్థం కాదు. ఓ ఇందాకలా కూడా ఇదే హెడ్డింగ్ చదివింది, మళ్ళీ ఇదే హెడ్డింగ్ చదివింది అంటే కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ హెడ్డింగ్ టెక్స్ట్ అనేది సేమ్ ఉన్నది అనమాట. అలా ఉండకూడదు అనమాట. ఇక్కడ చూడండి మన వెబ్సైట్లో Banner search landmark navigation landmark clickable labels heading level 2. లేబుల్స్ అనే హెడ్డింగ్ ఉంది. ఓకే. మీకు స్పీచ్ వ్యూవర్ కూడా ఆన్ చేస్తాను. ఒకవేళ సైటెడ్ యూజర్స్ స్క్రీన్ రీడర్ ఏం మాట్లాడుతుంది అన్నది మీరు సైన్ చూడొచ్చు కావాలంటే. NVDA preference tool subview lost speech viewer S. Inbox left parent. ఓకే. 30th button compose. ఓకే. ఇప్పుడు స్క్రీన్ రీడర్ ఏం మాట్లాడుతుందో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, హెచ్ ప్రెస్ చేసి హెడ్డింగ్లోకి వెళ్తున్నా. Clickable labels heading level 2. ఇక్కడ హెడింగ్ లెవెల్ 2 లేబుల్స్ అని చెప్పింది. ఓకే. మళ్ళీ హెచ్ ప్రెస్ చేస్తున్నా. Labels heading level 2. మళ్ళా సేమ్ హెడింగ్ లేబుల్స్. Clickable main landmark conversations heading level 2. Clickable primary tab selected ఇలాగా heading level. ఒకే హెడ్డింగ్ 2-3 టైమ్స్ యూజ్ చేస్తారన్నమాట హెడ్డింగ్స్ అనే హెడింగ్ని. సో లేబుల్స్ అనే హెడ్డింగ్ని 2 టైమ్స్ 3 టైమ్స్ యూజ్ చేయడం జరిగింది. ఓకే. దీని బదులు ఎలా ఉండాలి అంటే రూల్గా కస్టమ్ లేబుల్, సిస్టమ్ లేబుల్ ఇలా ఉండాలన్నమాట.
ఓకే. ఓకే. అప్పుడు యూజర్‌కి డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఓహ్! ఈ లేబుల్ అనేది కస్టమ్ లేబుల్ క్రియేట్ చేయడానికి, ఈ లేబుల్ అనేది సిస్టమ్ లేబుల్ క్రియేట్ చేయడానికి అనే విషయాన్ని క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఓకే. మీకు ఫస్ట్ ఇష్యూ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఒక మేజర్ సెకండ్ ఇష్యూ ఏంటో చూద్దాం. ఏంటంటే ఇక్కడ Blank. చూడండి. Skip to content visited using mail with screen read banner landmark main menu button collapsed heading level 1. మెయిన్ మెన్యూ అని చెప్పి 3 లైన్స్ మెన్యూ ఒకటుందండి. ఓకే. ఈ మెన్యూ అనేది కొలాప్స్‌లో ఉంది. ఈ మెన్యూ మీద మనం క్లిక్ చేస్తే ఎక్స్‌పాండ్ అవుతుంది. Expanded. ఆ! ఓకే. విజువల్‌గా అయితే ఇక్కడ ఇన్‌బాక్స్, సెంట్, డ్రాఫ్ట్స్ ఇలాగా చాలా ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఈ మెన్యూలో ఉండే ఆప్షన్స్. బట్ చూడండి డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నా. Heading level 1 visited same page link mail. Heading level 1 search landmark heading. చూసారా? మన స్క్రీన్ రీడర్ ఫోకస్ అనేది అక్కడికి వెళ్ళలే. విజువల్‌గా అయితే ఆ మెన్యూ ఎక్స్‌పాండ్ చేయగానే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌బాక్స్, డ్రాఫ్ట్స్ అని. బట్ ఇక్కడ చూడండి మనకి స్క్రీన్ రీడర్‌తో అక్కడికి వెళ్ళలేదు. Heading level 1 button expanded main menu. ఎక్స్‌పాండెడ్ అన్నది ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నా. Heading level 1 visited same page link mail. Heading level 1 search landmark. Heading level 1 clickable search mail edits. చూసారా? అసలా ఇక్కడేమీ లేదనమాట. ఓకే. బట్ ఈ ఆప్షన్స్ ఎక్కడో వచ్చాయి. Navigation landmark clickable labels. Heading level 2. ఇక్కడ దీని కింద వచ్చాయి చూడండి. Button create new label. Heading left clickable link left bracket mail right bracket clickable link unwanted link upgrade. Searcher out of button refresh. ఆహా! ఎక్కడున్నా కూడా తెలియట్లేదండి. ఓకే. ఈ ఇన్‌బాక్స్, డ్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకి వెతుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మెన్యూ బటన్ ఎక్స్‌పాండ్ చేయగానే ఆ ఆప్షన్స్ అనేవి జస్ట్ దాని కిందే రావాలన్నమాట. ఓకే. అలా రాకుండా ఎక్కడో వస్తే స్క్రీన్ రీడర్ యూజర్‌కి ఆ ఆప్షన్స్ మీద క్లిక్ చేయడం గానీ, ఆప్షన్స్ దగ్గరికి వెళ్లి యూజ్ చేసుకోవడం అనేది జరగదనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మనకి ఆహ్, బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ అనేది రిమూవ్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంతకుముందు మనకి బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ ఉండేది. చాలా యాక్సెసిబుల్‌గా ఉండేది. వాళ్ళు జనవరిలో రిమూవ్ చేయడం జరిగింది. అప్పటినుంచి మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ముఖ్యమైన థర్డ్ ఇష్యూ ఏంటో చూద్దాం. ఓకే. ఈ బటన్ కొలాప్స్ Blank చేసేస్తున్నా. banner search landmark search mail button unavailable advanced search main menu button expanded heading level 1. ఓకే. ఇది Collapsed. కొలాప్స్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం. Search mail button unclickable support menu clickable settings menu button collapsed sub. ఇప్పుడు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేద్దామండి. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే Quick settings menu. క్విక్ సెట్టింగ్స్ మెన్యూ వచ్చింది. Button close. ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది కదా! యాక్చువల్‌గా మనకి డబ్ల్యూసీఏజీలో ఫోకస్ ఆర్డర్ అని చెప్పి ఒక సక్సెస్ క్రైటీరియా ఉందండి. ఇందులోని ఫోకస్ రిటర్న్ కింద ఈ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మన ఫోకస్ అనేది ఈ సెట్టింగ్స్ బటన్ మీదకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే మనం సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల మాత్రమే మనకి ఈ పాపప్ ఓపెన్ అయింది. అంటే సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి. మళ్ళా ఇది క్లోజ్ చేయగానే మనకి స్క్రీన్ రీడర్ ఫోకస్ అనేది ఆటోమేటిక్‌గా ఈ సెట్టింగ్స్ బటన్ మీదకి వెళ్ళిపోవాలన్నమాట. బట్ ఎక్కడికెళ్తుందో చూద్దాం. Out of menu toggle button clickable content info landmark link details. చూసారా? అది క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయగానే మన ఫోకస్ అనేది ఫుటర్‌లోకి వెళ్ళిపోయిందండి ఏకంగా. సెట్టింగ్స్ బటన్ నుంచి ఫుటర్‌లోకి వెళ్ళిపోయింది. అంటే మళ్ళా స్క్రీన్ రీడర్ యూజర్‌కి ఆ సెట్టింగ్ బటన్ ఎదుక్కోవడం చాలా కష్టం అనమాట. ఈవెన్ కీబోర్డ్ యూజర్ కూడా మళ్ళా షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ చాలా సార్లు వెళ్ళాలి. నేనిక్కడ మౌస్ యూజర్ గురించి మాట్లాడట్లేదు. మౌస్ యూజర్ అంటే యాక్సెసిబుల్ టెస్టింగ్‌లో మనం మౌస్ అనేది యూజ్ చేయకూడదనమాట. కీబోర్డ్‌తోని ప్లస్ స్క్రీన్ రీడర్‌తో మనం టెస్టింగ్ అనేది చేయాలి. ఓకే. ఇప్పుడు 3 మేజర్ ఇష్యూస్ మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఫోర్త్ ఇష్యూ చూద్దాం. ఓకే. Blank search mail but clickable support menu clickable settings menu button collapsed sub menu heading level 1 quick settings menu. నేనింత ఫాస్ట్‌గా ఎలా నావిగేట్ అవుతున్నాను అని మీకు తెలియాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వాల్సింది accessibleworld.in. ఓకే. accessibleworld.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే మాత్రం మీకు చాలా మంచి కోర్సెస్ ఇవన్నీ ఇప్పుడు నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో అక్కడ కూడా సేమ్ ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ప్రతి సక్సెస్ క్రైటీరియా కూడా డబ్ల్యూసీఈలో ఉండే ప్రతి సక్సెస్ క్రైటీరియాని కూడా నేను ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. మనకి స్క్రీన్ రీడర్ యూజర్‌కి ముఖ్యంగా ఏదైనా ఒక ఫార్మ్ ఫీల్డ్ ఉందంటే దాని లేబుల్ మీద ఆధారపడతారనమాట. ఓకే. ఎందుకంటే ఆ లేబుల్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోతే అసలు యూజర్‌కి అర్థం కాదు. అసలు మనం ఏ ఫార్మ్ ఫీల్డ్‌లో ఉన్నాము అని. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని రేడియో బటన్స్ ఉన్నాయి. Default radio button checked. ఇక్కడ డిఫాల్ట్ రేడియో బటన్ ఆప్షన్స్ చూడండి. డిఫాల్ట్ అని ఉంది. Default radio but comfortable. కంఫర్టబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా! అసలు ఈ డిఫాల్ట్, కంఫర్టబుల్ ఇవన్నీ దేనికి సంబంధించిన రేడియో బటన్స్ అనే విషయాన్ని చూడండి అసోసియేట్ చేయలేదన్నమాట. అంటే దీని తాలూకు మెయిన్ లేబుల్ ఏంటి? Comfortable radio default density. డెన్సిటీ.
డెన్సిటీ అనేది లేబుల్ అనమాట ఈ రేడియో బటన్స్ అన్నిటికీ కలిపి. డెన్సిటీ ఎలా ఉండాలి, డిఫాల్ట్, కంఫర్ట్, ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. బట్ మనకి ట్యాబ్తో కానీ క్విక్ నావిగేషన్ కీస్, రేడియో బటన్స్, ఒక రేడియో బటన్ నుంచి ఒక రేడియో బటన్కి వెళ్ళడానికి ఆర్ అని ప్రెస్ చేయాలి ఎన్విడిఏతో. అలా మూవ్ అయ్యేటప్పుడు మనకి డెన్సిటీ అని చెప్పట్లే, డైరెక్ట్గా అందులో ఉన్న ఆప్షన్ ఏంటో అదే చెప్పేస్తుంది అనమాట. అండ్ ఈ రేడియో బటన్స్ కూడా ఒక గ్రూప్లో లేవు అనమాట. సో ఇది ఒక పెద్ద ఇష్యూ. చూడండి ఇక్కడ ఇంకోటి చూడండి, Default comfortable compact default radio button checked. ఇక్కడ కూడా డిఫాల్ట్ ఉంది, అక్కడ డిఫాల్ట్ ఉంది. అసలు డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫాల్ట్కి ఈ డిఫాల్ట్కి డిఫరెంట్ ఏంటి? Inbox type. ఇక్కడ ఇన్బాక్స్ టైప్, అదేమో డెన్సిటీ. బట్ ఈ స్క్రీన్ రీడర్ యూజర్కి అర్థం అవ్వాలి కదండి, అసలు ఇది డెన్సిటీకి సంబంధించిందా లేదంటే ఇన్బాక్స్కి సంబంధించిందా అనే విషయం తెలియదు అనమాట. అందుకని చెప్పి మనకి 1.3.1 ఇన్ఫో అండ్ రిలేషన్షిప్ అనే సక్సెస్ క్రైటీరియా ప్రకారం ఆ లేబుల్ అనేది, రేడియో బటన్ తాలూకు లేబుల్ అనేవి ఈ రేడియో బటన్స్తో అసోసియేట్ అయి ఉండాలన్నమాట. అప్పుడు ఎలా చదువుతుంది స్క్రీన్ రీడర్ అంటే? ఇన్బాక్స్ సెట్టింగ్స్ ఏమని ఇచ్చారు చూద్దాం. Radio inbox type. ఇన్బాక్స్ టైప్ డెన్సిటీ, ఇన్బాక్స్ టైప్ అని ఇచ్చి Radio button check default. ఇన్బాక్స్ టైప్ డిఫాల్ట్ అని చదువుతుంది అనమాట మనకి. ఓకే, డెన్సిటీ టైప్ డిఫాల్ట్ అలా చదువుతుంది మనకి, అసోసియేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం వల్ల. ఓకే, ఇది మనకున్న ఇంకొక మేజర్ ఇష్యూ అండి. ఓకే, అండ్ ఆల్సో ఈ రేడియో బటన్స్ అనేవి లెజెంట్, ఫీల్డ్ సెట్ అనే యాట్రిబ్యూట్స్ ట్యాగ్స్ యూజ్ చేసి వీటిని ఇంకా యాక్సెసిబుల్గా తయారు చేయడం వల్ల అన్నీ కూడా రేడియో బటన్స్ ఒక గ్రూప్లో చదవడం జరుగుతుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా ఈ ఈ రేడియో బటన్స్కి మిస్ అయ్యాయి. ఓకే, Default theme view all button. Customize button. See all settings button. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ ఇష్యూ ఏంటి? మనం 1 2 3 4 మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫిఫ్త్ ఇష్యూ గురించి చెప్పుకుంటే మనకి ఇక్కడ Apps button. See all settings. సి ఆల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. Normal tab control. General tab selected. ఈ సి ఆల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసేటప్పుడు మనకి సెట్టింగ్స్ విండో అనేది ఓపెన్ Labels అయింది. tab 2 of 11. ఈ ఓపెన్ అయినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉండే కంటెంట్ అనేది హైడ్ అయిపోవాలన్నమాట. ఓకే, ఒకవేళ మనం Toggle button blank. Visited same page link skip to collapse heading left. ఈ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఉంది కదా, ఇదంతా కూడా హైడ్ అయిపోవాలి. హైడ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, మన పొరపాటున ఈ డైలాగ్ బాక్స్ నుంచి పాపప్ నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ అదే పాపప్ లోకి వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పాపప్ అయితే ఓపెన్ అయింది, నా ఫోకస్ Search ఏమో clickable support menu. Clickable settings. Try Gemini button. ఇవన్నీ బయట ఉందన్నమాట. నా ఫోకస్ అనేది కంప్లీట్ గా బయట ఉంది. ఓకే, నేను పాపప్ లో లేను, నా ఫోకస్ అనేది పాపప్ లో లేదు. Try Gemini. Clickable toggle button. Press show content info last account link program link privacy link term link graphic for link 70 main landmark table with third navigation landmark button cancel. ఇక్కడ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి Main landmark primary. ఇప్పుడు క్లోజ్ అయ్యింది. బట్ ఏంటి, నా ఫోకస్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. ఆటోమేటిక్గా నా డైలాగ్ బాక్స్ లోంచి బయటకు వచ్చేసింది. నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళగానే, బ్యాక్గ్రౌండ్లోకి ఇప్పుడైతే వచ్చాను మళ్ళీ నా పాపప్లోకి అంటే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి నాకు కుదరలేదనమాట. సో ఇది కూడా ఒక మేజర్ యాక్సెసిబిలిటీ ఇష్యూ ఫోకస్ ఆర్డర్ కింద. ఓకే, సో చివరిగా సిక్స్త్ ఇష్యూ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, Out of table. Not click search search mail. Clickable support men. Clickable settings men. Try Gemini but clickable Google Apps button. Collapse. గూగుల్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. Expanded. Clickable complementary land. ఓకే, మనకి టేబుల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి డేటా టేబుల్స్, ఒకటి లేఅవుట్ టేబుల్స్, అంటే డిజైన్ పర్పస్ కోసం మాత్రమే తయారు చేసిన టేబుల్స్. ఓకే, మనకి లేఅవుట్ టేబుల్స్ అంటే డిజైన్ కోసం చేసిన టేబుల్స్ అనేవి స్క్రీన్ రీడర్ చదవకూడదు. అంటే టేబుల్ విత్ వన్ కాలం 2 rows ఇలా చదవకూడదు అనమాట, ఎందుకంటే అవి వేస్ట్, అవి ఓన్లీ డిజైన్ కోసం చేసినవే. బట్ ఇక్కడ చూడండి, Heading level 1 link drive. Row 1 of 6 and column 2 of 3 in the first section left parent. ఓకే, రో 1 కాలం 6 అని చెప్తుందన్నమాట. వీటి యాక్చువల్గా ఇక్కడ టేబుల్ లేదు. Heading level 1 link business profile manager. Row 1 of 6 and బిజినెస్ ప్రొఫైల్ అంట, రో 1 అంట, 6 అంట, కాలం 6 అంటే మనకి టేబుల్ లేకున్నా టేబుల్ స్ట్రక్చర్లో మనకి స్క్రీన్ రీడర్ చదువుతుంది. అసలు ఇది కంప్లీట్గా అనాయ్. Heading level 1 link mail. Row 2 of 6 and column 1 of 3 in the first section. చూసారా ఎలా చదువుతుందో? అస్సలు మనకి టేబుల్ స్ట్రక్చర్ అనేది బాగోలేదన్నమాట. ఓకే, అక్కడ టేబుల్లా చదవకూడదు, జస్ట్ లింక్సే చదవాలి. బట్ మన స్క్రీన్ రీడర్ ఇలాగా చదువుతుంది. ఇది ఒక Out of మేజర్ clickable banner landmark main menu button collapsed mail visited same page link search landmark search heading level 2 clickable search. ఓకే, ఇలాగా చూసుకుంటే ఈ జీమెయిల్ అనే వెబ్సైట్లో చాలా అంటే చాలా యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయండి. ఇలాగా మీకు వేరేగా ఏదైనా పేజ్ టెస్ట్ చేయమని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే
ఏదైనా పేజ్ టెస్ట్ చేయండి, జీమెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఈ పేజ్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీకు అనిపిస్తే కామెంట్లో రాస్తే నేను ఖచ్చితంగా ఆ వెబ్సైట్ని కూడా టెస్టింగ్ చేసి అందులో ఉన్న టాప్ 5 యాక్సెసిబిలిటీ ఇష్యూస్ని మీ ముందుకి ఇలా వీడియో రూపంలో తీసుకొస్తాను. అప్పుడు మీ కాన్సెప్ట్ అనేది ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వడం వల్ల మీకు ప్రతి సక్సెస్ క్రైటీరియా ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. Screen sharing meeting. Screen.